వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. నిందితుల స్టేట్మెంట్స్ తో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. ఇప్పటికే 5 సార్లు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును విచారించారు అధికారులు. ఇప్పుడు సిట్ ముందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈటెల ఫోన్ ను ట్యాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈటెల వాంగ్మూలానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోన్ చాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. నిందితుల స్టేట్మెంట్స్ తో పాటుగా సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తోంది. ఇప్పటికే 5 సార్లు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును విచారించారు అధికారులు. ఇక దీని మీద పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, సిట్ దూకుడు పెంచినట్లుగా మనకి తాజా సమాచారంలో తెలుస్తుంది. ఈ రోజు ఈటెల రాజేందర్ వాంగ్మూలం కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి తేజ దీనికి సంబంధించి పూర్తి సమాచారం? కార్యాలయం దగ్గర ఉన్నాము. గత కొద్దిసేపటి క్రితమే ఇటు ఈటెల రాజేందర్, బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్తో పాటు బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి విద్యుల ప్రేమేందర్ రెడ్డి కూడా ఆయన ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తంగా అంటే ప్రధానంగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి అంశాలే బయటపడుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రణీత్ రావును 9 సార్లు సిట్ ముందు ఆయన సిట్ విచారించింది. ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును 5 సార్లు విచారించింది. వారందరూ కూడా స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా విడివిడిగా కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితిని చూసాం. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది అనేటువంటి అంశాలపైన కూడా ఎవరిచ్చారు, ఈ నెంబర్లు ఎవరిచ్చారు, ఎలా సేకరించారు అనే అంశాలన్నింటిపైన కూడా ఇప్పటి వరకు విచారణ జరిగింది. అదే విధంగా ఇక ఈ రివ్యూ కమిటీ ఏదైతే ఉందో రివ్యూ కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు మాజీగా ఉన్నటువంటి జిఏడి మాజీ సెక్రటరీగా ఉన్నటువంటి రఘునందన్ రావు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రఘునందన్ రావుకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా మాత్రం ఈటెల రాజేందర్ అయితే ఒకటే చెప్తున్నారు, తన ఫోన్ తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది గన్మెన్ల ఫోన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ట్యాపింగ్ జరిగాయి, తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయనేటువంటి మాత్రం ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ఆయనతో పాటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా తన ఫోన్ కూడా ట్యాపింగ్ గురైంది అనేటువంటి అంశాలు అయితే మాత్రం చాలా కీలకమైన డాక్యుమెంట్లు వాళ్ళు వెంట తీసుకురావడంతో పాటు వరద కూడా ఇక్కడ సిట్ అధికారులకు వాంగ్మూలం సాక్ష్యం ఇస్తున్నటువంటి పరిస్థితిగా మనం చెప్పాలి. ఎందుకంటే బై ఎలక్షన్స్ జరిగినటువంటి నేపథ్యంలో మునుగోడు ఎలక్షన్ జరిగింది, హుజూరాబాద్ ఎలక్షన్ జరిగింది, అదేవిధంగా దుబ్బాక బై ఎలక్షన్ జరిగింది. బై ఎలక్షన్స్ జరిగినటువంటి సమయంలో ఎవరెవరి దగ్గర నుంచి అంటే వారి కీలకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఖచ్చితంగా తాము ఓడిపోతాం అనేటువంటి పరిస్థితులు ఏదైతే ఉంటాయో అలాంటి వాళ్ళందరి పైన కూడా పూర్తిగా చెక్ పెట్టే విధంగా వారందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అదేవిధంగా ఎక్కడెక్కడికైతే ఒకవేళ అమౌంట్ అనేటువంటి హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా జరుగుతున్నప్పుడు ఎన్నికల సమయంలో కూడా వాటన్నిటి కూడా హవాలా మందిగా కూడా వాటన్నిటి కూడా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలను అప్పుడు డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఆయన టీం తోటి వాటన్నిటి కూడా పట్టుకొని ఆర్థికంగా కూడా దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి విధమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం సిట్ కార్యాలయానికి గత కొద్దిసేపటి క్రితమే ఎంపీ ఈటెల రాజేందర్ చేరుతున్నారు. అదేవిధంగా ఆయనతో పాటు విద్యుల ప్రేమేందర్ రెడ్డి కూడా చేరుతున్నారు. వారు వాంగ్మూలం చేస్తున్నారు. వారి వెంట కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఈటెల రాజేందర్ సమర్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. వీటన్నిటినీ కూడా ఈ వాంగ్మూలాన్ని సాక్ష్యాన్ని అయితే మాత్రం సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు అన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.